హాయ్ అందరికీ! తెలుగులో మాట్లాడటం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. కేవలం 10 ముఖ్యమైన క్రియలతో ఎంత సులభంగా సంభాషణలు ప్రారంభించవచ్చో ఈరోజు మనం చూద్దాం. పదండి స్టార్ట్ చేద్దాం. ఒక కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు మనందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే కదా, అసలు మాట్లాడటం ఎలా మొదలుపెట్టాలి అని. కాని భయపడక్కర్లేదు, దీనికి సమాధానం చాలా సింపుల్. కొన్ని ముఖ్యమైన క్రియలు అంటే యాక్షన్ వర్డ్స్ అన్నమాట, అవి నేర్చుకుంటే చాలు. సరే, ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఓ లుక్కేద్దాం. ఫస్ట్ మనం రోజూ చేసే పనుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, వస్తాం అనే వాటి గురించి. అండ్ ఫైనలీ ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేయాలో చూద్దాం. ఇవన్నీ కలిస్తే తెలుగులో కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి ఒక స్ట్రాంగ్ బేస్ రెడీ అవుతుంది. ఓకే, మన ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం ప్రతిరోజూ చేసే పనుల గురించి తెలుసుకుందాం. ఆలోచించండి, ఈ క్రియలు లేకుండా మన డైలీ లైఫ్ అస్సలు నడవదు కదా. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్. మన లిస్ట్లో మొదటి క్రియ చెయ్యి అంటే టు డూ. ఈ ఒక్క పదాన్ని వాడి మనం అడగగలిగే చాలా కామన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు? దీనికి నేను పని చేస్తున్నాను అని సింపుల్గా ఆన్సర్ ఇవ్వొచ్చు. చూసారా ఇది ఎంత యూస్ఫుల్గా ఉందో? ఇప్పుడు రెండోది తిను అంటే టు ఈట్. ఈ స్లైడ్లో ఉన్న ప్రశ్న చూడండి. మీరు అన్నం తిన్నారా? ఇది జస్ట్ భోజనం గురించి అడిగే ప్రశ్న మాత్రమే కాదు సుమా. తెలుగు కల్చర్లో ఇది మీరు బాగున్నారా అని అడగడం లాంటిది. అంటే ఒకరి మీద మన కేరింగ్ చూపించడానికి, మాటలు కలకడానికి ఇది ఒక సూపర్బ్ వే అన్నమాట. ఇక మూడవది త్రాగు అంటే టు డ్రింక్. మీరు ఏం త్రాగుతారు అని అడిగి వాళ్ల చాయిస్ తెలుసుకోవచ్చు. చూసారా, చెయ్యి, తిను, త్రాగు, ఈ మూడు క్రియలతో మన డైలీ లైఫ్ గురించి ఎంత ఈజీగా మాట్లాడొచ్చో. సరే, మనమేం చేస్తామో చూసాం కదా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళతామో, ఎక్కడి నుండి వస్తామో చూద్దాం. ఈ క్రియలు మన మూవ్మెంట్స్కి, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన కనెక్షన్కి సంబంధించినవి. మన నెక్స్ట్ క్రియ రా అంటే టు కమ్. మీరు ఎప్పుడు వస్తారు? ఈ ప్రశ్నతో మనం ఈజీగా ప్లాన్స్ వేసుకోవచ్చు. ఇది రావటం గురించి. మరి దీనికి ఆపోజిట్ ఏంటి? అదే మన తర్వాతి స్లైడ్లో చూద్దాం. వచ్చేసింది. రాకి ఆపోజిట్ వర్డ్ వెళ్ళు అంటే టు గో. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగి మనం వాళ్ళ జర్నీ గురించి లేదా వాళ్ళ డెస్టినేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఇదిగోండి, ఈ రెండిటి మధ్య తేడాను ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. రా అంటే ఒక ప్లేస్కి అరైవ్ అవ్వడం అంటే చేరుకోవటం. అదే వెళ్ళు అంటే ఒక ప్లేస్ నుండి బయల్దేరడం, డిపార్ట్ అవ్వడం. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు బాగానే వచ్చింది. ఇప్పుడు మనం అస్సలు సిసలైన కమ్యూనికేషన్కి అంటే సంభాషణకి గుండెలాంటి సెక్షన్కి వచ్చేశాం. ఇక్కడ మనం నేర్చుకోబోయే క్రియలు కేవలం పనుల గురించి చెప్పడమే కాదు, అవి మన ఆలోచనల్ని ఇతరులతో పంచుకోవడానికి, వాళ్లని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేసే పవర్ఫుల్ టూల్స్. మొదటిది మాట్లాడు అంటే టు స్పీక్. మీరు తెలుగు మాట్లాడతారా? అబ్బా, ఈ ఒక్క ప్రశ్నతోనే మీరు తెలుగు సంభాషణల ప్రపంచంలోకి ఎంటర్ అయిపోవచ్చు. దీనికి అవును, కొంచెం కొంచెం మాట్లాడతాను అని చెప్పడం కూడా ప్రాక్టీస్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేది చదువు అంటే టు రీడ్. ఒకరితో కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి ఐడియా. మీరు ఏం చదువుతున్నారు అని అడిగి చూడండి. ఎవరికి తెలుసు, బహుశా మీకు కూడా నచ్చే బుక్కు గురించే వాళ్ళు చెబుతారేమో. చదవడమే కాదు, రాయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే మన నెక్స్ట్ క్రియ రాయి అంటే టు రైట్. ఎవరైనా ఏదైనా రాస్తుంటే మీరు ఏం రాస్తున్నారు అని ఇంట్రెస్ట్గా అడగచ్చు. ఇది వాళ్ల క్రియేటివిటీ లేదా వర్క్ గురించి తెలుసుకునే ఒక ఛాన్స్ ఇస్తుంది. ఓకే, మన నెక్స్ట్ క్రియ చూడు అంటే టు సీ. మనందరికీ సినిమాలు, వెబ్ సిరీస్లు చూడటం అంటే చాలా ఇష్టం కదా. మీరు సినిమా చూశారా అని సింపుల్గా అడిగి మీకు నచ్చిన యాక్టర్స్ గురించి, స్టోరీల గురించి ఈజీగా మాటలు కలపొచ్చు. ఇక ఈ సెక్షన్లో మన లాస్ట్ బట్ చాలా ఇంపార్టెంట్ క్రియ విను అంటే టు లిసన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మంచి కాన్వర్జేషన్ అంటే కేవలం మాట్లాడటమే కాదు, జాగ్రత్తగా వినడం కూడా. అందుకే మీరు నా మాట విన్నారా అని అడగడం మనం చెప్పింది వాళ్లకర్థమైందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అలా మనం మొత్తం 10 క్రియలు నేర్చేసుకున్నాం. ఇప్పుడు
వాటన్నిటినీ కలిపి ఒకసారి చూద్దాం. ఈ 10 క్రియలని జస్ట్ ఒక లిస్ట్ లాగా చూడకండి. తెలుగులో సంభాషణలు మొదలుపెట్టడానికి మీ దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ కిట్గా ఫీల్ అవ్వండి. మరి ఈ టూల్ కిట్ను ఎలా వాడాలి? చాలా సింపుల్. జస్ట్ 3 స్టెప్స్ అంతే. ఫస్ట్, ఈరోజు నేర్చుకున్న వాటిల్లోంచి ఏదైనా ఒక క్రియను పిక్ చేసుకోండి. సెకండ్, దాంతో ఒక సింపుల్ ప్రశ్న ఫ్రేమ్ చేయండి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ధైర్యం చేసి ఎవరినైనా ఆ ప్రశ్న అడిగేయండి. చూసారా ఎంత సింపులో? ఇప్పుడు మీ దగ్గర ఈ టూల్స్ అన్నీ ఉన్నాయి. వీటినుపయోగించి మీరు అడగబోయే మొదటి ప్రశ్నేంటి? కాస్త ఆలోచించండి, ధైర్యం చేయండి, మరి మాట్లాడటం మొదలుపెట్టండి.